ఓం శాంతి 13/12/2025 మధురమైన పిల్లలు, ఇది మీ ఈశ్వరీయ మిషన్. మీరు అందరినీ ఈశ్వరునికి చెందినవారిగా తయారు చేసి వారికి అనంతమైన వారసత్వాన్ని ఇప్పిస్తారు. ప్రశ్న: కర్మేంద్రియాల చంచలత్వం ఎప్పుడు సమాప్తమవుతుంది? జవాబు: ఎప్పుడైతే మీ స్థితి సిల్వర్ ఏజ్, వెండి యుగం వరకు చేరుకుంటుందో, అనగా ఎప్పుడైతే ఆత్మ త్రేతాయుగపు సతో స్థితి వరకు చేరుకుంటుందో, అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీది రిటర్న్ జర్నీ, తిరుగు ప్రయాణము. అందుకే కర్మేంద్రియాలను వశంలో ఉంచుకోవాలి. ఎవరికీ తెలియకుండా దాచిపెడుతూ ఆత్మ పతితంగా అయ్యే విధమైన కర్మలేవీ చేయకూడదు. అవినాశీ సర్జన్ మీకు ఏ పథ్యాన్నైతే తెలియజేస్తున్నారో దానిపై నడుస్తూ ఉండండి. పాట: ముఖాన్ని చూసుకోవో ప్రాణి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. ఈ విషయం కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసని కాదు, బ్రాహ్మణులైన మనకే తండ్రి అర్థం చేయిస్తారు అన్న విషయం ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి అయిన ఆత్మిక పిల్లలందరికీ తెలుసు. ఇంతకు ముందు మీరు శూద్రులుగా ఉండేవారు, తర్వాతొచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి వర్ణాల యొక్క లెక్కను కూడా అర్థం చేయించారు. ప్రపంచంలో వర్ణాల గురించి కూడా అర్థం చేసుకోరు, కేవలం వాటి గురించి గాయనం ఉంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా ఉన్నారు, ఆ తర్వాత దేవతా వర్ణానికి చెందినవారిగా అవుతారు. ఈ విషయం రైటేనా అని ఆలోచించండి. జడ్జ్ యువర్ సెల్ఫ్. మీకు మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పింది వినండి మరియు పోల్చి చూసుకోండి. జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చిన శాస్త్రాలను మరియు జ్ఞానసాగరుడైన తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో వాటిని పోల్చి చూడండి. రైట్ ఏమిటి? బ్రాహ్మణ ధర్మాన్ని మరియు కులాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీ వద్ద విరాట రూపం యొక్క చిత్రం కరెక్ట్గా తయారు చేయబడి ఉంది. దానిపై అర్థం చేయించడం జరుగుతుంది. ఇకపోతే ఇన్ని భుజాలు ఉన్న చిత్రాలను ఏవైతే తయారు చేశారో మరియు దేవీలకు ఆయుధాలు మొదలైనవేవైతే చూపించారో అవన్నీ తప్పు. అవి భక్తి మార్గపు చిత్రాలు. ఈ కళ్ళ ద్వారా అన్నీ చూస్తారు కానీ అర్థం చేసుకోరు. ఎవరి కర్తవ్యం గురించి తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు మీ ఆత్మ గురించి తెలిసింది మరియు 84 జన్మల గురించి కూడా తెలిసింది. ఏ విధంగా తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారో అలా మీరు ఇతరులకు అర్థం చేయించాలి. శివబాబా అయితే అందరి వద్దకు వెళ్లరు. తప్పకుండా తండ్రికి సహాయకులు కావాలి కదా. అందుకే మీది ఈశ్వరీయ మిషన్. మీరు అందరినీ ఈశ్వరునికి చెందినవారిగా తయారు చేస్తారు. వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి అని, వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందని మీరు అర్థం చేయిస్తారు. ఏ విధంగా లౌకిక తండ్రిని స్మృతి చేయడం జరుగుతుందో అంతకంటే ఎక్కువగా పారలౌకిక తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. లౌకిక తండ్రి అయితే అల్పకాలం కొరకు సుఖాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. ఆత్మలకు ఇప్పుడు ఈ జ్ఞానం లభిస్తుంది. 3 తండ్రులున్నారని ఇప్పుడు మీకు తెలుసు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి మరియు అలౌకిక తండ్రి. అనంతమైన తండ్రి అలౌకిక తండ్రి ద్వారా మీకు అర్థం చేయిస్తున్నారు. ఈ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మ యొక్క జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. వారి కర్తవ్యం గురించి కూడా తెలుసుకోవాలి కదా. శివుని మహిమను, శ్రీకృష్ణుని మహిమను గానం చేస్తారు. బ్రహ్మను ఎక్కడ మహిమ చేశారు? అమృతాన్ని ఇవ్వడం కోసం నిరాకార తండ్రికి తప్పకుండా నోరు కావాలి కదా. భక్తి మార్గంలో తండ్రిని ఎప్పుడూ యథార్థ రీతిలో స్మృతి చేయలేరు.
వీరు శివబాబా రథమని ఇప్పుడు మీకు తెలిసింది మరియు అర్థం చేసుకున్నారు. రథాన్ని కూడా అలంకరిస్తారు కదా. ఉదాహరణకు మొహమ్మద్ యొక్క గుర్రాన్ని కూడా అలంకరిస్తారు. పిల్లలైన మీరు మనుషులకెంత బాగా అర్థం చేయిస్తారు. మీరు అందరినీ మహిమ చేస్తారు. మీరు ఏ విధంగా చెప్తారంటే, మీరు దేవతలుగా ఉండేవారు, 84 జన్మలు తీసుకుని తమో ప్రధానంగా అయ్యారు, ఇప్పుడు మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలంటే దానికోసం యోగం కావాలి. కాని ఈ విషయాన్ని చాలా కష్టం మీద ఎవరైనా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే సంతోషమనే పాదరసం పైకెక్కుతుంది. అర్థం చేయించేవారికైతే పాదరసం ఇంకా పైకెక్కుతుంది. అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడం అనేది ఏమైనా తక్కువ విషయమా? అర్థం చేసుకోలేరు. ఇదెలా సాధ్యమవుతుంది అని అంటారు. మీరు అనంతమైన తండ్రి యొక్క జీవితగాథను వినిపిస్తారు. తండ్రి అంటారు, పిల్లలు పావనంగా అవ్వండి. ఓ పతిత పావన రండి అని మీరు పిలిచేవారు కదా. గీతలో కూడా మన్మనాభవ అనే పదముంది, కాని దాని వివరణ ఎవరి వద్ద లేదు. తండ్రి ఆత్మజ్ఞానాన్ని కూడా ఎంత స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు లేవు. అయితే ఆత్మ బిందువని, అది బ్రుకుటి మధ్యలో ఉండే నక్షత్రమని అంటారు, కాని యథార్థ రీతిగా ఎవరి బుద్ధిలోనూ లేదు. అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కలియుగంలో అధర్మయుక్తంగానే ఉంటారు. సత్యుగంలో అందరూ ధర్మయుక్తంగా ఉంటారు. ఇవన్నీ ఈశ్వరుణ్ణి కలుసుకునేందుకు మార్గాలని భక్తి మార్గంలో మనుషులు భావిస్తారు. అందుకే మీరు మొదట మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని ఫామ్ నింపిస్తారు. దీని ద్వారా కూడా మీరు అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మకు తండ్రి ఎవరు అని వారిని మీరు అడుగుతారు. సర్వవ్యాపి అని అనడం వలనైతే అందులో అర్థమేమీ వెలువడదు. అందరి తండ్రి ఎవరు? ఇది ముఖ్యమైన విషయము. మీ ఇళ్లల్లో కూడా మీరు అర్థం చేయించవచ్చు. 1-2 ముఖ్యమైన చిత్రాలు, మెట్లవరుస చిత్రం, త్రిమూర్తి చిత్రం, కల్పవృక్షం, ఇవి చాలా అవసరము. కల్పవృక్షం చిత్రం ద్వారా అన్ని ధర్మాల వారు మా ధర్మం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ లెక్కన మేం స్వర్గంలోకి వెళ్లగలుగుతామా అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే రావడమే వెనకొస్తారో వారు స్వర్గంలోకి వెళ్లలేరు, కాని శాంతిధామంలోకి వెళ్లగలరు. కల్పవృక్షం చిత్రం ద్వారా కూడా చాలా స్పష్టమవుతుంది. ఏ ధర్మాలైతే చివర వచ్చాయో వారి ఆత్మలు తప్పకుండా పైకి వెళ్లి విరాజమానమవుతాయి. మీ బుద్ధిలో మొత్తం పునాది అంతా వేయబడుతుంది. తండ్రి అంటారు, ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క అంటూ అయితే కట్టబడింది. అలాగే వృక్షం యొక్క ఆకులను కూడా మీరే తయారు చేయాలి. ఆకులు లేకుండానైతే వృక్షం ఉండదు. అందుకే బాబా తమ సమానంగా తయారు చేయడానికి పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఇతర ధర్మాల వారికి ఆకులు తయారు చేయవలసిన అవసరం ఉండదు. వారైతే పైనుండొస్తారు, పునాది వేస్తారు, ఆ తర్వాత ఆకులు వారి వెనక పైనుండొస్తూ ఉంటారు. మీరేమో వృక్షాన్ని వృద్ధి చేయడానికి ఈ ప్రదర్శనలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఆకులు తయారవుతారు. మళ్లీ తుఫాన్లు రావడంతో రాలిపోతారు, వాడిపోతారు. ఈ ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధాలు మొదలైన వాటి విషయమేమీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు చేయించాలి. మీరు అందరికీ చెప్తూ ఉంటారు, మిగిలిన రచన అంతటినీ వదిలేయండి అని. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వం లభించదు. రచయితైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. తండ్రికి చెందినవారుగా అయ్యి జ్ఞానంలోకి వచ్చి మళ్లీ ఒకవేళ ఇలాంటి పనులేవైనా చేస్తే దాని భారం తలపై ఎంతగానో పడుతుంది.
తండ్రి పావనంగా తయారు చేయడానికి వస్తారు. కావున ఇలాంటి పనులేవైనా చేస్తే ఇంకా ఎక్కువగా పతితంగా అయిపోతారు. అందుకే బాబా అంటారు, నష్టం కలిగించే పనులేవీ చేయకండి. తండ్రి యొక్క నింద జరుగుతుంది కదా. వికర్మలెక్కువగా తయారయ్యే పనులేవీ చేయకండి. పథ్యం కూడా పాటించాలి. మందులు వాడేటప్పుడు కూడా పథ్యం పాటిస్తారు. పులుపు మొదలైనవి తినకూడదు అని డాక్టర్లు చెప్తే వినాలి. కర్మేంద్రియాలను వశం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దాచిపెట్టుకుని తింటే మందుల ప్రభావం పడదు. దీనిని ఆసక్తి అంటారు. ఇలా చేయకండి అని తండ్రి కూడా శిక్షణ ఇస్తారు. వారు సర్జన్ కదా. బాబా మనసులో చాలా సంకల్పాలు వస్తున్నాయి అని రాస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అశుద్ధమైన స్వప్నాలు, మనసులో సంకల్పాలు మొదలైనవి చాలా వస్తాయి. వాటికి భయపడకూడదు. సత్యత్రేతాయుగాలలో ఈ విషయాలుండవు. మీరు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో, వెండి యుగం వరకు ఎప్పుడైతే మీ స్థితి చేరుకుంటుందో అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమైపోతుంది. కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్యత్రేతాయుగాలలో అవి వశంలో ఉండేవి కదా. ఎప్పుడైతే ఆ త్రేతాయుగపు అవస్థ వరకు చేరుకుంటారో అప్పుడు అవి వశమవుతాయి. ఇక సత్యుగపు అవస్థ వరకు చేరుకుంటే సతోప్రధానమైపోతారు. అప్పుడు కర్మేంద్రియాలన్నీ పూర్తిగా వశమైపోతాయి. ప్రారంభంలో కర్మేంద్రియాలు వశంలో ఉండేవి కదా. ఇది కొత్త విషయమేమీ కాదు. ఈ రోజు కర్మేంద్రియాలకు వశమై ఉన్నారు. రేపు పురుషార్థం చేసి కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. మీరు 84 జన్మలుగా దిగుతూ వచ్చారు. ఇప్పుడిది రిటర్న్ జర్నీ, తిరుగు ప్రయాణము. అందరూ సతోప్రధాన అవస్థలోకి వెళ్ళాలి. తమ చార్ట్ చూసుకోవాలి. మేము ఎంత పాపం చేశాము, ఎంత పుణ్యం చేశాము. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇనుప యుగం నుండి వెండి యుగం వరకు చేరుకుంటారు. అప్పుడు కర్మేంద్రియాలు వశమైపోతాయి. అప్పుడు మీకు ఇప్పుడిక తుఫాన్లేవీ రావడం లేదు అని అనుభవం అవుతుంది. ఆ అవస్థ కూడా వస్తుంది. ఇక అప్పుడు బంగారు యుగంలోకి వెళ్ళిపోతారు. కృషి చేసి పావనంగా అయినట్లయితే సంతోషపు పాదరసం కూడా పైకెక్కుతుంది. ఎవరు వచ్చినా సరే వారికి మీరు ఏ విధంగా 84 జన్మలు తీసుకున్నారు అన్నది అర్థం చేయించాలి. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి యజమానులుగా అవ్వాలి అని అంటారు. 84 జన్మలను అర్థం చేసుకోకపోతే ఇంతకు ముందు కూడా రాజ్యానికి అధికారులుగా అయి ఉండకపోవచ్చు. నేనైతే ధైర్యాన్ని అందిస్తాను, మంచి విషయాలను వినిపిస్తాను, అయినా మీరు కింద పడిపోతారు. ఎవరైతే 84 జన్మలు తీసుకుని ఉంటారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. తండ్రి అంటారు, మీరు శాంతిధామంలో పవిత్రంగానైతే ఉండేవారు కదా. ఇప్పుడు మళ్ళీ మీకు శాంతిధామానికి సుఖధామానికి వెళ్లే మార్గాన్ని తెలియజేస్తాను. ఇంకెవ్వరూ మార్గాన్ని తెలియజేయలేరు. శాంతిధామంలోకి కూడా పావనాత్మలే వెళ్లగలుగుతారు. ఎంతగా మాలిన్యం తొలగుతూ ఉంటుందో అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత. ప్రతి ఒక్కరి పురుషార్థాన్నైతే మీరు చూస్తున్నారు. బాబా కూడా చాలా మంచి సహాయం చేస్తారు. ఇతనైతే పాత బిడ్డ వంటివారు. మీరు ప్రతి ఒక్కరి నాడిని అర్థం చేసుకుంటారు కదా. తెలివైన వారెవరైతే ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. వారు అనంతమైన తండ్రి. వారి నుండి తప్పకుండా స్వర్గవారసత్వం లభించాలి. ఇంతకు ముందు లభించింది, ఇప్పుడు అది లేదు, అది మళ్లీ లభిస్తోంది. లక్ష్యముద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి స్వర్గస్థాపన చేసినప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుని కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడిది
మీ అంతిమ జన్మ. చరిత్ర అయితే తప్పకుండా రిపీట్ అవుతుంది కదా. మీరు మొత్తం 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. ఎంతగా అర్థం చేసుకుంటారో అంతగా ఆకులు తయారవుతూ ఉంటారు. మీరు కూడా అనేకులను మీ సమానంగా తయారు చేస్తారు కదా. విశ్వమంతటినీ మాయ సంకెళ్ల నుండి విడిపించేందుకు మేము వచ్చామని మీరంటారు. తండ్రి అంటారు, నేను అందరినీ రావణుడి నుండి విడిపించడానికి వస్తాను. తండ్రి జ్ఞానసాగరుడని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు కూడా జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుని మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతారు కదా. జ్ఞానం వేరు, భక్తి వేరు. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం తండ్రే నేర్పిస్తారని ఇతర మనుషులెవరూ నేర్పించలేరని మీకు తెలుసు. కాని ఈ విషయాన్ని అందరికీ ఎలా తెలియజేయాలి? ఇక్కడైతే అసురుల విఘ్నాలు కూడా ఎన్నో కలుగుతాయి. భక్తి మార్గంలో ఈ విషయాన్నే అసురులు ఏదో చెత్త వేశారేమోనని భావించేవారు. ఆ విఘ్నాలను ఎలా కలిగిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నథింగ్ న్యూ, కొత్తేమీ కాదు. కల్పకృతం కూడా ఇలా జరిగింది. మీ బుద్ధిలో ఈ పూర్తి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. బాబా మనకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా మనకు లైట్ హౌస్ అన్న టైటిల్ను కూడా ఇస్తారు. ఒక కంటిలో ముక్తిధామం, రెండవ కంటిలో జీవన్ముక్తిధామం. మీరు శాంతిధామంలోకి వెళ్లి మళ్లీ సుఖధామంలోకి రావాలి. ఇది ఉన్నదే దుఃఖధామం. తండ్రి అంటారు, ఈ కళ్ల ద్వారా ఏదైతే మీరు చూస్తున్నారో దాన్ని మర్చిపోండి. మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. దీనినే అవ్యభిచారి యోగమని అనడం జరుగుతుంది. జ్ఞానం కూడా ఒక్కరి నుండే వినాలి. ఇది అవ్యభిచారి జ్ఞానము. స్మృతి కూడా ఒక్కరినే చేయండి. నాకైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎప్పటి వరకైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోరో అప్పటి వరకు ఆ ఒక్కరి స్మృతి కలగదు. ఆత్మ అంటుంది, నేనైతే ఒక్క బాబాకు చెందినవానిగానే అవుతాను. నేను బాబా వద్దకు వెళ్ళాలి. ఈ శరీరమైతే పురాతనమైనది, శిథిలావస్థలో ఉంది. దీని పట్ల కూడా మమకారం ఉంచుకోకూడదు. ఇది జ్ఞానం యొక్క విషయము. అలాగని శరీరాన్ని సంభాళించకూడదని కాదు. ఇది పాత శరీరము, దీన్నిప్పుడు వదిలేయాలి అని లోలోపల భావించాలి. మీది అనంతమైన సన్యాసము. వారైతే అడవుల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇంట్లో ఉంటూ స్మృతిలో ఉండాలి. స్మృతిలో ఉంటూ ఉంటూ మీరు కూడా శరీరాన్ని వదిలేయొచ్చు. ఎక్కడ ఉన్నా సరే మీరు తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలో ఉన్నట్లయితే, స్వదర్శన్ చక్రధారులుగా అయినట్లయితే ఎక్కడున్నా సరే మీరు ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా వ్యక్తిగతంగా కృషి చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ వెలువడటానికి కొంత సమయమే ఉంది. మళ్లీ కొత్త ప్రపంచం కూడా తయారు కావాలి కదా. ఇప్పుడే కర్మాతీత అవస్థ ఏర్పడినట్లయితే సూక్ష్మవతనంలో ఉండవలసి ఉంటుంది. సూక్ష్మవతనంలో ఉన్నా కూడా మళ్లీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. మున్ముందు మీకన్నీ సాక్షాత్కారం అవుతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్క తండ్రి నుండే వినాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. ఈ శరీరాన్ని సంభాళించాలి కానీ మమకారం పెట్టుకోకూడదు. రెండవ పాయింట్, తండ్రి ఏ పద్యాన్నైతే చెప్పారో దానిని పూర్తిగా పాటించాలి. తండ్రిని నిందింపజేసే మరియు పాపఖాతా తయారయ్యే కర్మలేవీ చేయకూడదు. స్వయాన్ని నష్టపరుచుకోకూడదు.
వరదానము 3 సేవల బ్యాలెన్స్ ద్వారా సర్వగుణాలను అనుభూతి చేసే గుణమూర్తి భవ. ఏ పిల్లలైతే సంకల్పాలు, మాటలు మరియు ప్రతి కర్మ ద్వారా సేవలో తత్పరులై ఉంటారో వారే సఫలతామూర్తులుగా అవుతారు. ఈ మూడింటిలోనూ మార్కులు సమానంగా ఉంటే, రోజంతట్లో ఈ 3 సేవల బ్యాలెన్స్ ఉంటే పాస్ విత్ ఆనర్గా మరియు గుణమూర్తులుగా అయిపోతారు. వారి ద్వారా సర్వ దివ్య గుణాల అలంకారం స్పష్టంగా కనిపిస్తుంది. పరస్పరం ఒకరికొకరు బాబా గుణాల యొక్క మరియు స్వయం యొక్క ధారణలోని గుణాల యొక్క సహయోగాన్నివ్వడమే గుణమూర్తులుగా అవ్వడము. ఎందుకంటే గుణదానం అన్నింటికన్నా పెద్ద దానము. స్లోగన్: నిశ్చయం రూపీ పునాది పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవితపు అనుభవం స్వతహాగా కలుగుతుంది. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. గతంలో చేసిన కర్మల లెక్కాచారాల ఫలస్వరూపంగా తనువుకు సంబంధించిన రోగాలొచ్చినా తమ మనస్సు యొక్క సంస్కారాలు ఇతరాత్మల సంస్కారాలతో ఘర్షణ పడుతూ ఉన్నా కానీ కర్మాతీతులు అంటే కర్మభోగానికి వశమవ్వకుండా యజమానులుగా అయ్యి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి. కర్మయోగిగా అయ్యి కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవటం ఇదే కర్మాతీత స్థితికి గుర్తు. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి అన్నది ప్రాక్టీస్ చెయ్యండి. ఓం శాంతి.